సూర్య అనే తన స్నేహితుడిని అసద్ అనేటటువంటి అబ్బాయి పొడిచి చంపినటువంటి ఘటన, ఆ అజాద్ అనేటటువంటి అబ్బాయిని ఎన్కౌంటర్ చేసినటువంటి ఘటన ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతుంది. మా అబ్బాయి 17 ఏళ్లే, మైనర్ కాబట్టి మైనర్ అయినటువంటి అతన్ని చంపడం అన్నటువంటిది నేరం అంటూ వాళ్ళ నాన్న నవాబ్ పోలీసులు దాని మీద కోర్టుకు వెళ్తుండడం, అతనికి ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అండగా నిలబడటం ఒక ఎత్తు అయితే, సమాజ్వాదీ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ కూడా అతనికి అండగా నిలబడేటటువంటి పరిస్థితి. రెండో పక్కన ఇప్పుడు పోలీసులు బయటపెట్టినటువంటిది, అతను మా మీద కాలుస్తుంటే తిరిగి కాల్పుల్లో అతను ఏది తెలియదు కదా మాకు, చచ్చిపోయాడు అనేది పోలీసులు చెప్తున్నారు. అది పక్కన పెడితే పోలీస్ దర్యాప్తులో తేలింది ఏంటంటే అసద్ చావుకు కారణం వాళ్ళ నాన్న నవాబ్. ఇప్పుడు అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మని కూడా అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఏంటయ్యా అంటే మొన్న చెప్పుకున్నట్టు ఒకటి దేవుడికి సంబంధించి డిస్ప్యూట్ వచ్చింది, చిన్నపాటి వాదన. వాస్తవంగా అతను కూడా సెక్యులర్ పేరుతో ఉండేటటువంటి సూర్య అనేటువంటి. అయితే 2 నెలల క్రితం ఒక సింపుల్ గొడవ వచ్చిందట. ఏది ఒక వెహికల్కి సంబంధించి, ఒక 2 వీలర్కి సంబంధించినటువంటి అంశం. ఆ గొడవ వచ్చినప్పుడు ఇట్లా అసద్ని తిట్టాడట సూర్య. ఆ తిట్టిన విషయాన్ని అసద్ వాళ్ళ నాన్న నవాబుకి చెప్తే, నవాబు బక్రీద్ రోజున వేసేద్దాంలే వాడిని, నువ్వే వద్దు కానీ నీకు ఆ రోజున చెప్తాను ఆగమన్నాడట. బక్రీద్ రోజున అసద్ అందుకే సూర్యని ఇంటికి పిలిచి, ఏది ప్రేమగా పిలిచి, నవాబు, అసద్దు, అట్లాగే అసద్ వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఫర్హాన్, ఈ ముగ్గురు కలిసి ఆ 17 ఏళ్ల అబ్బాయిని చంపారు. 12 పోట్లు పొడిచారు అన్నటువంటి విషయం. చచ్చిపోయిన అబ్బాయి కూడా 17 సంవత్సరాల వయసు ఉన్న అబ్బాయి అనమాట. ఇది ఇప్పుడు తాజాగా తేలినటువంటి అంశం. దీనికి సంబంధించి వాళ్ళు తేల్చినటువంటి పోలీస్ రిపోర్ట్లో ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశం అనమాట.